నిర్మాతలందరూ కూడా ఇప్పుడు అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ నేను ఆ నలుగురు నుంచి బయటకు వచ్చాను అన్నాడు కరోనా తర్వాత. సో ఆ నలుగురులో ఉన్నట్టే కదా. అలాగే దిల్ రాజు గారు కూడా అలాగే మాట్లాడారు. నాకు ఇన్ని థియేటర్లు లేవు, ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు తగ్గించాను. సో వీళ్ళందరూ ఏంటంటే మోనోపోలీ చేశారు సినిమా ఇండస్ట్రీలో. థియేటర్స్ ఓనర్స్ దగ్గర ఉండకుండా అవి వీళ్ళు లీజ్ తీసుకొని వాళ్ళకి రెంట్లు ఇచ్చేసి థియేటర్ మొత్తం వీళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వీళ్ళు కావాలనుకుంటే రిలీజ్ చేయాలి, లేకపోతే లేదు. ఇవాళ చిన్న సినిమాలకు పరిస్థితి ఏంటంటే యూఎఫ్ఓ క్యూబ్ లో కూడా వీళ్ళ చేతిలోనే ఉన్నాయి, డిజిటల్ విధానం వీళ్ళ చేతిలోనే ఉంది, వీళ్ళే పార్ట్నర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒక సినిమా రిలీజ్ చేయాలంటే, ఒక చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే కూడా మేము 20-30 లక్షల రూపాయలు యూఎఫ్ఓ క్యూబ్ కట్టాలి. అంటే ఇంతకు ముందు డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు ఉండేది. ఎప్పుడైతే లీజ్ విధానం వచ్చిందో డిస్ట్రిబ్యూటర్ లేకుండా పోయింది, ఎగ్జిబిటర్ లేకుండా అయిపోయింది. ఎగ్జిబిటర్ అనే వ్యక్తి రెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు, లీజ్ విధానం తీసుకున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీ అంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు మనం ఎప్పుడైతే నిరాహార దీక్షలు చేసినామో 500-1000 థియేటర్లు ఇలా చేతులు ఉన్నాయని అన్నామో అప్పటి నుంచి ఏం చేశారంటే బినామీ పేర్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు బినామీ మీద 50 థియేటర్లు బినామీ పెట్టి ఇప్పుడు అన్నారు నలుగురం పోయి మేము 10 మంది అయ్యాము అని చెప్పారు. ఎస్ కరెక్ట్, బినామీలు పెరిగినా కొద్ది నెంబరింగ్. సో ఇప్పుడు 1500 థియేటర్లు ఉంటే వెంకట్ గారు 1500 థియేటర్లు ఉంటే 15 ఉన్నాయి అంటున్నారు అల్లు అరవింద్ గారు. అంటే బినామీల మీద కాదంటారా? ఇంతకు ముందు 500 థియేటర్లు ఉండేది. అయితే మేము ఎప్పుడైతే నిరాహార దీక్షలు చేసినప్పుడు ఈ ఆ నలుగురు అని చెప్పి ఎప్పుడైతే హైలైట్ అయిందో ఎప్పటికైనా మా మీద అటాక్ అవుతుందని చెప్పి బినామీ పేర్లు స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరి పేరు మీద 25-50 థియేటర్లు పెట్టి ఆ నలుగురు పోయి ఆ కాస్త 10 అని చెప్పారు. చూడండి అల్లు అరవింద్ గారు, అది కరెక్ట్, అది 10 అయ్యారు. కానీ ఆ ప్రతి 6 వీళ్ళ బినామీలే. రైట్. ఆ బినామీలను క్రియేట్ చేసి ఈ రోజు టోటల్ గా 90% సినిమా వ్యవస్థ, సినిమా ఎగ్జిబిటర్స్, థియేటర్స్ వీళ్ళ గుప్పిట్లో అయిపోయి. అరవింద్ గారితో పాటు వెంకట్ గారు ఒకటి చిన్న ఇంటరప్షన్. అరవింద్ గారితో పాటు దిల్ రాజు గారి కూడా బైట్స్ ఉన్నాయి మన దగ్గర, అవి కూడా ప్లే అయితే మీరు మాట్లాడతారు. కానీ నేను చెప్పాక ఒక్క నిమిషము ప్లే చేసే ముందు నేను కొన్ని వివరాలు చెప్తాను. లక్ష్మి గారు, యా వినపడుతుంది సార్, వినపడుతుంది. వెంకట్ గారు మాట్లాడాక మీ దగ్గరికి వస్తుంది, ఇందాక మీ దగ్గర కట్ అయింది. వెంకట్ గారు మన దగ్గర దిల్ రాజు గారి బైట్స్ ఉన్నాయి, ప్లే అవుతాయి, ఒకసారి చూద్దాం. కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. దాంట్లో మేబీ నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించరు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా 30 ఏళ్ళ సర్వీస్లో నేను చూడలే. షూటింగ్లు ఆపుకున్నాం, ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకొని ఏమైనా సాల్వ్ చేసుకోవటానికి. కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు జరగల. అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు. గవర్నమెంట్స్ కూడా అలాంటిదే కమ్యూనికేట్ చేశారు మధ్యలో. సో ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నాయో ఇక్కడ తెలియదు. అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది. సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా నేను చెప్పాను, సార్ థియేటర్లు ముయ్యరు, అది జరిగింది, జాయింట్ మీటింగ్ ఉంది, ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది. కళ్యాణ్ గారికి ఏమైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది. వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు, హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా, అట్లా ఆలోచిద్దాం. కళ్యాణ్ గారి గురించి నేను 22 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది. కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది. అది కాదు, ఇది ఇక్కడ జరిగింది. June 1 థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం. నాకు తెలియదు కదా, నాకు తెలియదు. నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను? లోపల ఏమి జరిగింది మీకు ఒకటి, మీరందరూ ప్రాపర్గా మీకు కమ్యూనికేషన్. ఎస్, ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది. మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం, ఏదున్నా పేపర్ మీద ప్రెస్. వెంకట్ గారు, ఈ రియాక్ట్ అయిన విధానాన్ని ఎలా చూడాలంటారు?
నేను 21వ తేదీ నిర్మాతల మీటింగ్ కి నేను అటెండ్ అయ్యాను. ఆ రోజు దిల్ రాజు గారు అందరు ఉన్నారు, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంతా కలిసి ఉన్నప్పుడు నేను ఇదే క్వశ్చన్ అడిగాను. లేదంటే బంద్ చే సమస్య పరిష్కారం కాకపోతే బంద్ అన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి జూన్ 1వ తేదీ నుంచి మేము థియేటర్ చేయట్లేదు, ఎవరో ఇచ్చింది రాంగ్ స్టేట్మెంట్ వచ్చిందని టీవీలకి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే ఈ ఇష్యూ ఇంత పెద్ద కాదు కదా. ఆ రోజేమో ఓపెన్ గా బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నారు, సినిమా ఇండస్ట్రీని, నిర్మాతలని బ్లాక్ మెయిల్ చేయాలనుకొని అలా స్టేట్మెంట్ ఇచ్చి, ఈ రోజు తీరా పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ రేజ్ అయ్యేసరికి హరిహర వీరమల్లు సినిమాకి ఎఫెక్ట్ పడుతుందని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిరని ఇది కుట్రపూర్వకని బయటకు వచ్చి సీరియస్ అయ్యి ఏపీ డిప్యూటీ సీఎం గారు ఒక దీని మీద యాక్షన్ అయ్యి హోమ్ మినిస్టర్ ద్వారా ఒక స్టేట్మెంట్ హోంశాఖ నుంచి ఎంక్వైరీ వచ్చేసరికి ఇప్పుడు అందరూ వచ్చి ముందుకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదే మొదలు ఇచ్చేస్తే అయిపోతుండే కదా. జూన్ 1 నుంచి మేము థియేటర్ బంద్ కాదు, రాంగ్ వచ్చింది టీవీలో అని, కమ్యూనికేషన్ రాంగ్ అని మీరు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఈ రోజు ఇష్యూ ఇంత పెద్దగా అయిపోయి జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. నేను ఆ రోజు కూడా మీటింగ్ లో ఇదే చెప్పాను. థియేటర్లు అన్ని కూడా వీళ్ళు మోనోపోలో పెట్టుకొని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఈ రోజు మేము సినిమా రిలీజ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్న సినిమాలు అయితే చిన్న ఇబ్బందులు, పెద్ద సినిమాకి పెద్ద ఇబ్బందులు. ఇప్పుడు 1000 కోట్లు పెట్టి సినిమా తీసిన వ్యక్తి థియేటర్ లో నాకు ఫస్ట్ వీకే షేర్ కావాలంటే వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది? 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తారు నిర్మాత, అప్పులు చేసి అది చేసి 1000 కోట్లు ఇలా ప్రొడక్షన్ కాస్ట్. రైట్ వెంకట్ గారు, ప్యాన్ వరల్డ్ లెవెల్ వెళ్ళిపోయిందో, తెలుగు సినిమా స్థాయి పెరిగిందో, అప్పటి నుండి పాన్ ఇండియా స్థాయి పెరిగిపోయి ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. పుష్ప 2 చూస్తే ఇన్ని వేల, ఒక 1000 కోట్లు 1200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉన్న సినిమాకి రికవరీ కష్టమైంది. సో కష్టాలు ఉంటాయి సినిమాలో, థియేటర్ కి లాభాలు వస్తలేవని మీరు అడుగుతున్నారు, కానీ నిర్మాత ఇక్కడ మొత్తం చచ్చిపోతున్నాడు, అది ఆలోచించట్లేదు. రైట్ మళ్ళీ వస్తా సార్. ఎస్